జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద గంగపుత్రులు నిరసనకు దిగారు. కోనారావుపేట, కొండ్రిక్యాల గ్రామాలలో చెరువులపై గంగపుత్రులకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు, పెట్రోల్ డబ్బాలతో ఆందోళన చేపట్టారు. చెరువులలో గంగపుత్రులకు కాకుండా ఇతర కులస్తులకు సభ్యత్వాలు కల్పిస్తున్నారని ఆవేదన చెందారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. గంగపుత్రులకు న్యాయం చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. మాకున్న సమస్యల గురించి ఇవాళ కలెక్టర్ గారికి దగ్గరికి వచ్చినాం మేము. అయితే గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇరిగేషన్ వారు 44 ఎకరాలుగా ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మన్నా ఈ సంవత్సరం కూడా ఇచ్చిర్రు. కానీ తెనుగోళ్ళకు మాత్రం 90 ఎకరాలుగా ఇస్తూ మాకు అన్యాయం జరుగుతుందని మేము ఇక్కడ దాకా వచ్చినాము. కాబట్టి మాకు న్యాయం కావాలా. మళ్ళా వాళ్ళకు పెట్టి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ని కూడా పొజిటివ్ క్యాన్సల్ చేయాలని కూడా వాళ్ళకు కలెక్టర్ గారికి పేపర్ ఇచ్చినాం. దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మేము చేసినాము. కాబట్టి మా గంగాపుత్రులందరికీ ఎక్కడున్న చెరువులలో ఇదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. కాబట్టి మాకు న్యాయం జరగాల. దీన్ని పరిగణలోకి తీసుకుని అందరికీ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గత 4 సంవత్సరాల కింద మాకు ఎలాంటి తెలియకుండా కరోనా టైంలో రాజనరసయ్య సారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొండ్రికల్ల ముదిరాజులకు ఒక కుంటలో మా సభ్యత్వాలు ఉన్నాయి అనగా కూడా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో ముదిరాజులకు కల్పించే హక్కును వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి మాకు గొడవలు పెట్టే కారణం చేశారు. ఇప్పుడు ఆ స్కిల్ టెస్ట్ బంద్ చేసి మాకు న్యాయం చేయాలా. మా సభ్యత్వాలు ఇంకా 30 మంది ఉన్నాయి సార్. మాకు ఫస్ట్ నుంచి 44 ఎకరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. మా దాంట్లో సభ్యత్వాలు ఎక్కువ కావచ్చని మేము అంతే ఆగిపోయినాం. ఇప్పుడు 90 ఎకరాలు ఎలా వచ్చింది? చెరువు పెరగలే, గుట్ట పెరగలే, ఏది పెరగలే సార్. మరి ఆ చెరువు పెరగంది, మరి ఎట్లా సభ్యత్వాలు ఇస్తారు? మాకు అది న్యాయం జరగాల. మా సభ్యత్వాలు కూడా ఎక్కేటివి ఉన్నాయి సార్. మా పిల్ల పాపలతో మేము వచ్చినాం. మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.